ఏ నూనె, ఎన్ని ఒత్తులు, ఎక్కడ దీపం పెట్టాలి? దీపారాధన చేసేందుకు సరైన పద్ధతులను ఖచ్చితంగా ఆచరించాలి. ముందుగా దీపం కుందులు నూనె వేసి ఆ తర్వాత ఒత్తులు వేసుకోవాలి. దీపారాధనకి అన్నిటికంటే రాగి లేదా మట్టి ప్రమిదలు చాలా మంచిది. లేదనుకుంటే వెండి, పంచలోహాలు, ఇతర కుందులు మనం వినియోగించవచ్చు. ప్రతిరోజు దీపారాధన చేసే ముందు తప్పనిసరిగా కుందుల్ని శుభ్రపరచుకోవాలి. అలాగే నేల మీద కుందులు పెట్టి దీపారాధన చేయటం వల్ల ఎంత మాత్రం సరికాదు. దాని కింద తమలపాకు, రాగి ఆకు పెట్టి దీపారాధన చేయాలి. లేదనుకుంటే ఒక పళ్ళంగాన్ని పెట్టి దీపారాధన చేయాలి. నెయ్యి, నువ్వుల నూనె, ఆముదం, కొబ్బరి నూనె, వేప నూనె వంటి వాటితో మనకి దీపారాధన చేయవచ్చు. నెయ్యి వేసి దీపారాధన చేస్తే ఇంట్లో సర్వసుఖాలు కలుగుతాయి. అదే నువ్వు నూనెతో చేస్తే సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయి. అదేవిధంగా ఆముదంతో దీపారాధన చేస్తే దాంపత్య సుఖం లభిస్తుంది. ఇక ఎన్ని ఒత్తులు వేయాలి? దీపారాధన చేసే సమయంలో మనం ఒత్తులు వేయడానికి కూడా కొన్ని నియమ నిబంధనలు పెట్టారు. ఒక ఒత్తి వేస్తే శుభం జరుగుతుంది. అదే 2 ఒత్తులు వినియోగించి కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. 3 ఒత్తులు పుత్ర సంతానం, 5 ఒత్తులు వేస్తే ధనం, ఆరోగ్యం, దీర్ఘాయుష లభిస్తాయి. ఇలా మనకు సానుకూలంగా అనుకూలంగా ఏదైతే ఉందో ఆ విధంగా ఒత్తి వేసి మన దీపారాధన చేయటం వల్ల శ్రేయస్సు కలుగుతుంటుంది. దీపారాధనలో దీపం ఎల్లప్పుడూ కూడా అగ్గిపొలతో వెలిగించకూడదు. ఏకహారతిలో కర్పూరం వెలిగించి దాని సహాయంతో మనం దీపాన్ని వెలిగించాలి. ఇక ఈ యొక్క దీపం అనే తూర్పు, పశ్చిమ, ఉత్తర దిక్కులో మాత్రమే పెట్టాలి. దక్షిణ దిక్కు అసలు పెట్టకూడదు. తూర్పు, పశ్చిమ, ఉత్తర దిక్కులో మాత్రమే మనము వెలిగించాలి. ఒక్క దిక్కులో దీపం పెట్టడం వల్ల అనేక రకాల పరిజోనలు కలుగుతాయి. తూర్పు దిక్కులో వెలిగిస్తే గ్రహ దోషాలు పోతాయి. పశ్చిమ దిక్కున మనం వెలిగిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. ఉత్తరాన దిక్కున మనము ఈ యొక్క దీపం పెట్టడం వల్ల ధన అభివృద్ధి జరిపిస్తూ ఉంటుంది. దక్షిణ దిశలో మనం దీపం పెట్టడం వల్ల ఆయుష్ క్షీణం అవుతుంది. ఇలా కుటుంబంలో మనకి దక్షిణ దిక్కు పెట్టడం వల్ల కష్టాలు మొత్తం ఎదురవుతూ ఉంటాయి. ఇక దీపారాధనకు పత్తి, అరటి, జిల్లేడు, తామర నారలు ఉపయోగించవచ్చు అన్నమాట. వీటితో దీపం వెలిగిస్తే ఆయుష్ పెరుగుతుంది. పూర్వ జన్మలో చేసిన పాపాలు మొత్తం తొలగిపోతాయి. జిల్లేడు నారతో దీపం వెలిగిస్తే దుష్ట శక్తుల బాధ నుంచి ముక్తి కలుగుతుంది. దీప దానం చేసేటప్పుడు మనము ఖచ్చితంగా జిల్లేడు నారతో చేసే దీప దానం చేయటం వల్ల శనేశ్వరుడు యొక్క ఇతి బాధలు మొత్తం కూడా తొలగిపోతాయి.